నమస్తే నేను ప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజంపేట జిల్లా కేంద్ర సాధనకై రాజంపేట రైల్వే కోడూరులో బంద్ నిర్వహణ. స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు. నేటి నుండి 3 రోజుల పాటు కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన. క్రిస్మస్ వేడుకలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొననున్న జగన్. యురేనియం పరిశ్రమలోని టెయిల్ పాండ్ వల్ల నష్టపోతున్న ప్రజలను ఆదుకోవాలి. కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అంటూ రాజంపేట రైల్వే కోడూరులో ఆందోళనలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట బంద్కు పిలుపునిచ్చారు. ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్కు సహకరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట జిల్లా సాధన కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రాజంపేట బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు ప్రకటించారు. రాజంపేట పట్టణమంతా జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూసివేశారు. ఆర్టీసీ డిపోకు జేఏసీ నాయకులు తెల్లవారుజామున చేరుకుని డిపో వద్ద బస్సులు బయటకు రాకుండా ధర్నా చేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో వివిధ దూర ప్రాంతాలకు ప్రయాణించవలసిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్లో మానవహారం నిర్వహించారు. ఆల్రెడీ జిల్లా మీద ఒక్కొక్కరికి 5-6 కేసులు సహకరించాలా. మా ఊరి కోసం దండం పెట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. మా సమస్యలు మాట్లాడుకుంటాం. మిగతా వాళ్ళు చెప్తే అందరికి ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ఈ బంద్కి 4 గంటల నుంచి అనూహ్య స్పందన ఉంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రావడము, దుకాణాలందరినీ అన్నీ మూసేయడము, వ్యాపారస్తులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఈ బంద్కి సహకరించడము జరుగుతూ ఉంది. ఈ బంద్ చేయడానికి కారణం తెలుసు. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ బంద్ను చేయడం మొదలుపెట్టారు. ఈ బంద్ ఈ మదనపల్లి జిల్లాని ప్రకటించిన వెంటనే రాజంపేటని జిల్లా కేంద్రంగా చేసేదానికి రాజంపేట కోడూరు వాస్తవులందరూ ముందుకు రావడం జరిగింది. వారందరి అభిష్టం మేరకి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని చెప్పి గవర్నమెంట్కు ఒక మెసేజ్ ద్వారా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఈ బంద్ను నిర్వహించడం మొదలుపెట్టాము. ఇక్కడి నుంచి ఈరోజు రాజంపేట అంతా కూడా, రాజంపేట కోడూరు ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలు కూడా ఈ బంద్కు సహకరిస్తున్నాయి. ఈ బంద్ను ఇట్లాగే విజయవంతం చేస్తూ రాజంపేట జిల్లా కేంద్రం తెచ్చుకునేంత వరకు పోరాడతామని అందరికీ జేఏసీ సభ్యులందరికీ సహకరిస్తూ ఈరోజు ఈ బంద్ను విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాం. కడప నగరంలో ప్రజలు వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అని కడప నగర మేయర్ పాక సురేష్ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం మార్నింగ్ విజిట్ లో భాగంగా డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో కలిసి పలు డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్లతో కలిసి మేయర్ పర్యటిస్తూ శానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతిరోజు ప్రజల నుండి చెత్త సేకరించాలి అని, ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా చూడాలి అని ఆదేశించారు. రాబోయే రోజుల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో డ్రైనేజీ వ్యవస్థను మరింత బాగుపరుస్తామని స్పష్టం చేశారు. అన్ని డివిజన్లలో డ్రైనేజీ, సిమెంట్ రోడ్ నిర్మాణానికి కృషి చేస్తామని మేయర్ పాక సురేష్ పేర్కొన్నారు.
14వ డివిజను, 13వ డివిజను, ఈ 12 డివిజన్ కార్పొరేటర్లందరినీ కూడా నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాము. ఎందుకంటే మనం ఏదైనా సరే 15th ఫైనాన్స్లో పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్, ఎందుకంటే మన రోడ్లు కాలువలు మన డివిజన్స్లో వేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ వాటర్ అన్నీ కూడా మనము దాంట్లోకి పోవాలన్న ఉద్దేశంతో ఈ రాబో 15th ఫైనాన్స్లో దీనికి 90 లక్షల రూపాయలు డ్రైనేజ్కి అవసరం అని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది. ఈ కార్పొరేటర్లందరితో కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకుని ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ను డైవర్ట్ చేసి మన పుట్లంపల్ల చెరువులో కలిపే విధంగా పక్కిరిపల్ల చెరువులోన పుట్లంపల్ల చెరువు అనేది అధికారులను ఐడెంటిఫై చేయమని చెప్పినాము. ఆ రెండిట్లో ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్లో చేసే విధంగా దాని ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మన మన ప్రకాష్ నగర్ కట్ట ఉందో, కట్ట మధ్యలో ఉన్నటువంటి తూంకాడ దగ్గర వాళ్ళ వాన పడినప్పుడల్లా కూడా మోకాల్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఆ కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని ఇమీడియట్లీగా అధికారులతో రేపు కన్సల్టెన్సీ ఒకటి వస్తుంది. ఏదంటే నెక్స్ట్ ఫేజ్లో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏమేమి పెట్టాలన్న ఉద్దేశంతో దాన్ని చేయడం. ఫస్ట్ విడతలో దానికి ఫస్ట్ ఇప్పుడు టెంపరీగా గ్రావెల్ ఫిల్ చేసి ఆ గుంతలు ఏమున్నాయో వాటన్నిటికి గుంతలు ఫిల్ చేసి దానికి ఒక డ్రైనేజ్ మళ్ళీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లో ఈ 69 కోట్లలో లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రపోజల్స్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్లో ఆ డ్రైన్ ప్రపోజల్ తీసుకొని మన అక్కడ మసీద్ దగ్గర ఉన్నటువంటి తూమును వెరిఫై చేసి ఆ తూములో నుంచి మనం పక్కిరిపల్లక లేకపోతే పుట్లంపల్లకి పోయేదానికి వెరిఫై చేయమని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది. రాబో కాలంలో ఖచ్చితంగా ఈ 15th ఫైనాన్స్ నిధులతో మనకు వచ్చిన నిధుల్లో ఏవైతే పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటాయో వాటన్ని చేర్చే విధంగా మా కార్పొరేటర్ల అందరి సహకారంతో కడప నగరంలో అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కడప నగరంలో డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాము అని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 47వ డివిజన్ అక్కయ్యపల్లిలో డ్రైనేజీపై నిర్మించిన కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చారు. ఇటీవల ఇదే ప్రాంతంలోని శ్రీ సాయి కృపా నర్సింగ్ కళాశాల వద్ద అధికారులకు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఆ రోజు 3 రోజులలోపు నిర్మాణాలు తీసివేయాలి అని, లేకుంటే తాము కూల్చుతామని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర జేసీబీలను తీసుకువచ్చి డ్రైనేజీ కాలువలపై నిర్మించిన కట్టడాలను తొలగించారు. ప్రజలందరూ డ్రైనేజీలోని నీరు సక్రమంగా వెళ్లేలా సహకరించాలన్నారు. ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఈరోజు డ్రైనేజీలపై నిర్మించిన కట్టడాలను తీసివేశామన్నారు. కడప మురుగునీటి పారుదల వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా దాదాపుగా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డ్రైన్స్ని డీసిల్టేషన్ రెగ్యులర్గా చేయిస్తూ ప్రజలకు ఏ అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. మా మంత్రి నారాయణ గారు కూడా ఈ ప్రజలకు ఏవైతే ఈ మురుగునీళ్ళు పారుదల సరిగా లేక వాటర్ స్టాగ్నేషన్ అయ్యి డీసిల్టేషన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా కడప నగరంలో వివిధ డివిజన్లలో మాకు వస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ PGRS అప్లికేషన్స్ కానీ వారుకున్న సమస్యలను బట్టి అన్నిటినీ కూడా మేము పరిష్కరించడానికి ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో డ్రైన్స్ మీద ఎవరు కూడా మెట్టు లాంటివి తాపలు అంటాం ఇక్కడ, వాటిని కట్టినా ఉపేక్షించేది లేదని చెప్తూ ఈ ఏదైనా ఉంది అంటే ఇమీడియట్గా తీసి ఆ డ్రైన్స్కి సంబంధించి వాటర్ ఫ్లోయింగ్ అవ్వటం, ఆ వాటర్ ఎక్కడా కూడా నిలబడకుండా ఆ మురుగునీరు అనేది మనం బొగ్గవంకలో కలిసేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ప్రజలకు ఉపయోగపడే ప్రతి పని చేస్తున్నాం. ఆ ఉపయోగపడే క్రమంలో ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా చూస్తామని చెప్పేసి కూడా కోరుకుంటూ ప్రజలందరికీ మా విజ్ఞప్తి అదే. మాకు మీరు దయచేసి సహకరిస్తే మీకు విలువైన సేవలు ఇవ్వడానికి మా నగరపాలక సంస్థ సిబ్బంది ఎప్పుడూ ఉంటారు. ఉదయం 5:30 గంటల నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వారందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్న దానికి ఒక ఉపయోగం ఉండాలంటే దాని గురించి ఈ అడ్డంకులన్నీ తీసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ ప్రక్షాళన మొదలైంది. కడప నగరం అంతా కూడా ఇలా మురుగునీటి కాలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము నీరు పారేదానికి చూస్తాం తప్పితే ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏమన్నా సరే అది ఎవరైనా ప్రజలు గమనించాలి. వారి ఇంటికి వెళ్ళేదానికి మెట్లు కట్టుకొని కాలువలను పూర్తి చేసి మన డ్రైన్స్ మీద ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పేసి కూడా కోరుకుంటూ
ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహకరిస్తే ఇంకా భవిష్యత్తులో మీకు మంచి మరిన్ని మా విలువైన సేవలు పారిశుద్ధ్యం పరంగా కానీ, వాటర్ సప్లై కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ కానీ, పబ్లిక్ హెల్త్లో కానీ ఏదున్నా సరే మేమంతా కూడా మీకు మీ సేవ చేసుకునేదానికి మాకు అవకాశం కల్పించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క డ్రైన్ డీసిల్టేషన్ కార్యక్రమాన్ని, దాంతోపాటు ఇక్కడ కొత్త డ్రైన్ కూడా ప్రపోజ్ చేసాం, కల్వర్ట్ కూడా ప్రపోజ్ కడప జిల్లా నూతన తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా నియమించబడిన భూపేష్ సుబ్బిరామిరెడ్డికి కడప జిల్లాలో ఘన స్వాగతం లభించింది. మొదటిసారి జమ్మలమడుగుకు చేరుకున్న ఆయనకు టీడీపీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. టీడీపీ జిల్లా నూతన అధ్యక్షునిగా భూపేష్ను నియమించిన తర్వాత ఆయన మొదటిసారి జమ్మలమడుగుకు చేరుకోగా ఆయనకు టీడీపీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆయనకు స్వాగత ర్యాలీని నిర్వహించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా జరిగే అన్ని ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా తీసుకుని వెళ్తానని భూపేష్ స్పష్టం చేశారు. ये क्रिसमस మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ పులివెందులలో జరిగే క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొననున్నారు. వైఎస్ జగన్ బెంగళూరు నుండి నేరుగా ఈరోజు మధ్యాహ్నం పులివెందులో చేరుకుని కార్యకర్తలతో మమేకమవుతారు. రేపు ఉదయం ఇడుపులపాయ చేరుకుని రేపు సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో జరిగే క్రిస్మస్ వేడుకలలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గాన పులివెందులో చేరుకుని కార్యకర్తలను కలుస్తారు. 25వ తేదీ పులివెందులలో సిఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనలలో కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఆయన నేరుగా బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో రాజంపేట జిల్లా సాధనకై ఉద్యమకారులు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఉదయం నుండే ఆందోళనకారులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేశారు. కడప తిరుపతి ప్రధాన రహదారిపై వాహనాలు నిలిపివేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. స్థానిక టోల్గేట్ వద్ద నుండి ఎన్టీఆర్ సర్కిల్, వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రైల్వే కోడూరు నుండి రాయచోటి వెళ్లాలంటే ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, రాజంపేట కేంద్రంగా పరిపాలన కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. స్థానికంగా ఉండే ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని కోరారు.
కాబట్టి ఎందుకంటే 7 సెగ్మెంట్ ఉన్నప్పుడు పారామీటర్ తీసుకుంటే రాయచోటి అన్నింటిలో ఉన్న 7 సెగ్మెంట్లు కానీ ఇప్పుడు 3 కాబట్టి ఆ 3 రాజపేటకు గత చరిత్ర ఉంది కాబట్టి గత 100 ఏళ్ళ చరిత్ర సెంటర్ పాయింట్ కాబట్టి రాయచోటి రాజపేట కోడూరు సెంటర్ పాయింట్ కాబట్టి రాజపేట జిల్లా కేంద్రం అనేది న్యాయబద్ధం స్పందించి మీరు ఇచ్చిన ఓన్లీ నోటిఫికేషన్ నాట్ జీవో కాబట్టి మీరు ఏదైనా ఉన్నా కానీ తీసుకొని మీరు మళ్ళీ దాన్ని పొందుదలగా లేకుండా రాయపేట జిల్లా కేంద్రం చేయాలని మేము కోరుకుంటున్నాం. డిసెంబర్ 28వ తేదీ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా బద్వేల్లో ఏర్పాటు చేసిన వికలాంగుల సదస్సును జయప్రదం చేయాలి అని దివ్యాంగుల పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బద్వేలులో వారు మీడియాతో మాట్లాడారు. వికలాంగుల హక్కుల పోరాటానికి దివ్యాంగుల పోరాట సమితి ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉందని ఈ నెల 28వ తేదీన జరిగే వికలాంగుల దినోత్సవం జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాలకులు మారిన పాలకులు వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వికలాంగులను ఆదుకోవాలి అని కోరారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 28వ తేదీన ఆదివారం బద్వేల్ పట్టణం సిద్ధవటం రోడ్డులో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఈ యొక్క దివ్యాంగుల దినోత్సవ సభను నిర్వహించుకోవాలనుకుని ఈరోజు కమిటీ తీర్మానించడం జరిగినది. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దివ్యాంగులు, ప్రజా సంఘాలు, అభ్యుదయ భావాలు కలిగిన వారు, మేధావులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేటువంటి అధికారులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతున్నది. ఇండ్ల ఓవ్లేస్, రాష్ట్ర అధ్యక్షులు, దివ్యాంగుల పోరాట సమితి, బద్వేల్. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని యురేనియం పరిశ్రమలో టైలింగ్ పాండ్ సమస్యలు పరిష్కరించాలి అని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. కడప కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ను కలిసి పలు అంశాలపై వినతి పత్రం అందించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయన జిల్లా కలెక్టర్ శ్రీధర్ను కలిసి కోరుకొండ ముద్దనూరు 4 లైన్ల రహదారి వల్ల ఇల్లు కోల్పోయే వారికి న్యాయం చేయాలి అని కోరారు. 4 లైన్ల రహదారి వల్ల పులివెందుల పట్టణంలోని రాజారెడ్డి కాలనీకి చెందిన 30 కుటుంబాలు తమ ఇల్లు కోల్పోతారని కలెక్టర్కు వివరించారు. 20 ఏళ్లుగా రాజారెడ్డి కాలనీ వందలాది మంది నివాసం ఉంటున్నారని, రహదారి విస్తరణ వల్ల ఇల్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపించి ఇల్లు కట్టించాలి అని కలెక్టర్ను ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. ఈ వార్తలంతటితో సమాప్తం.